హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అయాన్ కోసం అయితే లాలీపాప్ అయితే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. నేను బయట అయితే లాలీపాప్ అసలు కొనియము. కాకపోతే ఎవరైనా పిల్లలు తినడం చూసి ఇంకా ఊకే అడుగుతూ ఉన్నాడు, మమ్మీ లాలీపాప్ అని చెప్పేసి. ఇంకా బయట అయితే అన్హెల్దీ కదా, మళ్ళీ కలర్స్ కూడా యాడ్ చేసి ఉంచుతారని ఇంట్లోనైతే ట్రై చేద్దామని అల్లం ఇంకా బెల్లంతోనైతే అల్లం రబ్బలాగా లాలీపాప్స్ అయితే ట్రై చేద్దామని ఇక్కడ ట్రై చేస్తున్నా అన్నట్టు. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఒక 10 minutes టైం పెడితే చాలు అయిపోతుంది. అల్లం అయితే పొట్టంతా తీసేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకొని కొంచెం అంటే దాంట్లో ఉన్న వాటర్ డ్రై అయ్యేదాకా ప్యాన్లో ఫ్రై చేసి బెల్లం అయితే ముక్కలు చేసుకొని దాంట్లో వేసేయాలన్నట్టు. కొంచెం గీ ఇంకా సాల్ట్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసిన టేస్ట్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అందుకని. అసలు ఇది చేస్తుంటే ఎంత స్మెల్ వస్తుందో. పాకం అయితే ముదురు పాకం అయ్యేదాకా, బెల్లం ముదురు పాకం అయ్యేదాకా ఉడికించి దాని తర్వాత ఇంకా ప్లేట్కి అయితే నెయ్యి రాసుకున్నాను నేను, బటర్ పేపర్ లేకుంటే. ఇంకా లాలీపాప్స్ లాగా వేసేయడమే. డ్రై అయిపోయిన తర్వాత ఊడగొట్టుకొని లాలీపాప్స్ లాగా తినేయడమే అన్నట్టు. ఇటు హెల్త్కి హెల్త్, ఇంకా పిల్లలను కూడా సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది కదా. ఇంకా వాళ్ళని కూడా వద్దానంటే ఇంకా పిల్లలు ఊరుకోరు కదా, ఇంకేదో టైంలో ఏడుస్తూనే ఉంటారు, నాకు కొని అని చెప్పేసి. ఇంక ఇట్లా ట్రై చేసి ఇచ్చినామనుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హెల్దీనే తిన్నారు కదా అని చెప్పేసి. ఇట్లనైతే ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ట్రై చేస్తే చాలా మంచిగా వచ్చినుండే, పాప కూడా తిన్నది అన్నట్టు. మంచిగా ఉంది, నేనైతే టేస్ట్ చేసిన, మంచిగా ఉన్నాను అన్నట్టు. మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా అల్లం రబ్బా అంటే ఎంత మంచిగా ఇష్టం ఉంటుంది. చిన్నప్పుడు ఊకే తినేవాళ్ళం కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.